సార్ 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, ఢిల్లీకి వెళ్ళి మెడలు వంచి ప్రత్యేక హోదా కానీ, పోలవరం కానీ, ఇలాంటి రైల్వే జోన్ కానీ ఇలాంటి హామీలన్నీ నేను మెడలు వంచి తీసుకొస్తానని చెప్పేసాను. ఇప్పుడు లాస్ట్ పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇప్పటికీ ప్రైవేట్ పరం చేస్తున్న స్టీల్ ప్లాంట్ కానీ, రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధికి ఏదైతే నిధులు ఉన్నాయో ఏ ఒక్క నిధులకు కూడా పార్లమెంట్లో ప్రశ్నించట్లేదు ఎంపీలు. ఏం చెప్తారు సార్ రాష్ట్ర ప్రభుత్వం గురించి? రాష్ట్ర ప్రభుత్వం, నా పేరు లోకేష్ అండి, ఎస్ లోకేష్, మల్కాపురం జోను. రాష్ట్ర ప్రభుత్వం 2014లోని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రం విడదీసి 2014లో అధికారంలోకి రాబోయేసరికి రాష్ట్రంలో ఏమీ లేదు, అప్పులో ఉంది. అప్పులో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనేకమైన పద్ధతులు, ప్రాజెక్టులు అవి తెచ్చి అన్ని విధాల రాష్ట్రాన్ని తీసుకొచ్చి అన్ని విధాల పెద్దల్ని ఆదుకున్నాడు. ఎలాగ ఆదుకున్నాడు అంటే అన్నా క్యాంటీన్ వాళ్ళు చాలామంది పేదలు అనేకమైన ఇబ్బందులు పడినా సరే కొంత అన్నం దొరికింది, 5 రూపాయలకి భోజనం, ఈ విధంగా. తర్వాత ఏంటంటే రాజధాని, అమరావతి రాజధాని గురించి 35,000 కోట్లు పెట్టాడు. అమరావతిలోని బ్రిడ్జిలు కట్టాడు, అపార్ట్మెంట్లు కట్టాడు, ఐటీ వాళ్ళకి అన్ని విధాల 8 రకాల రోడ్లు వేసాడు. అన్ని విధాల ఆ రాజధాని కూడా ముందుకు తీసుకొద్దామంటే ఆ స్టార్టింగ్ విడిపోయిన రాష్ట్రం విడిపోయిన దీని మీద కొంచెం ఆర్థిక బడ్జెట్ ఉండడం వల్ల శాతానికి మట్టుకు అన్ని విధాల సదుపాయం చేసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. అలాగే పండగ టైం అప్పుడు ప్రతి వాళ్ళకి ముస్లింకి ఎట్టి కైతులు సంక్రాంతికి ఇచ్చేవాడు. డ్వాక్రాలకి కూడా డబ్బులు అన్ని విధాలా చేసి అన్ని విధాల ప్రతి ఒక్కరికి కూడా న్యాయపరంగా ఉండేది. పెద్దలు ఇబ్బంది పడేవారు కాదు, రోడ్ల మీదకి వెళ్ళేవారు కాదు. 2019లోని మాట మార్చడం మడం తిప్పనని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి ముందు పెదాయక్తి ఏదిక పడగొట్టాడు. ప్రజల తాలూకా డబ్బు 9 కోట్లతో చంద్రబాబు నాయుడు హయాంలో కట్టింది ముందు అది పడగొట్టించాడు. పడగొట్టించిన కాంచి స్టార్టింగ్. ఆ తర్వాత టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడిని అదే సంస్థలో ఉన్నాడని చెప్పేసి అరెస్ట్ చేయించడం, తర్వాత ఇవన్నీ చేసుకొచ్చాడు. అన్నీ చేసుకొచ్చినా సరే ఏ పక్కన చూసినా ఒక నూనె 70 రూపాయలు ఉండేది, ఆయిల్ ప్యాకెట్ 230 దాకా వెళ్ళింది. అలాగే 120 రూపాయలు ఉన్న మద్యం 370 దాకా వెళ్ళింది. ఆ తర్వాత తగ్గించాడు, 230 ఇప్పుడు అమ్ముతుంది ప్రెజెంట్. అది 120 రూపాయల రేట్లో ఉండేది. అది కూడాను మంచిది. పూర్తి మద్యపానం నిషేధం అని చెప్పేసి హామీ ఇచ్చాడు, ఉండండి మర్చిపోయాడు పూర్తిగా. అయితే తగ్గించాడు. అంచులంచులుగా మద్యపానం నిషేధం చేస్తాను రాష్ట్రం పూర్తిగా మర్చిపోయాడు. మర్చిపోయి రాజధానికి ప్రత్యేక హోదా తెచ్చి అందరికీ ఉపయోగపడేలాగా ఉద్యోగాలు అయ్యి వస్తాయి, నేను మెల్లలోంచి 25 ఎంపీలు నా దగ్గర ఉండేలాగా ఉంటే మోడీకి మెల్లలోంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అలాగని చెప్పేసి పెద్ద మనిషి కనీసం పల్లెత్తి ఆ మాట ఆడలేదు. ఇది చంద్రబాబు నాయుడు హయాంలోనే ప్యాకేజీ తన తెచ్చాడు. ఇప్పుడు ఇది అతను కూడా అది కూడా తేలేదు. మోడీతో కొమ్మక్క అయిపోయి ఆడమన్నట్టు ఆడుతున్నాడు, పాడమన్నట్టు పాడుతున్నాడు. ఎందుకంటారంటే ఈ ప్రభుత్వం తాలూకా విధానం, ఈ కేసులు అవి ముందుకు తీసుకెళ్ళి ఎక్కడ కానీ అధికారంలో ఉన్న మోడీ దాని మీద ఆగుతాడేమని చెప్పేసి భయంతో మోడీ చెప్పేతలో ఉన్నది ప్రభుత్వం ఉన్నది. కానీ ఇప్పుడేంటి స్నానం చేసి నీళ్ళు కాలువలోకి వెళ్తే దానికి పన్ను అంట, చెత్త పన్ను అంట, చెత్తకు పన్ను కట్టాలంట. 300 రూపాయలు వచ్చిన కరెంటు ఈరోజు 1600 రూపాయలు బిల్లు వస్తుంది ఒక్కొక్కరికి. నానా ఇబ్బందులు పడుతున్నారు. 10 రూపాయలు చేతిలో పెట్టి పథకాలు ఇవ్వడం కరెక్టే. నిత్యావసర వస్తువులు తగ్గించి అదే రేట్లో ఉంచి చంద్రబాబు నాయుడు ఎట్టిన పథకాలన్నీ ఉంచి ఈ అన్నా క్యాంటీన్లు అవి ఉంచి ఇతను చెంచం పథకాలు ఇచ్చేలాగా ఉంటే అది కరెక్టే. కానీ ఆ విధంగా చేయలేదు. ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నాడు? సంక్షేమ పథకాలు 2,53,000 కోట్లు నేను ఇచ్చానని చెప్పేసి ప్రసారం చేస్తున్నాడు. అయ్యే కనపడుతున్నాయి. ఆ 2,53 కోట్లు అప్పు చేసిన డబ్బే. కానీ ఇది రాష్ట్రంలోని రాష్ట్రానికి వచ్చిన బడ్జెట్ పప్పుల మీద, ఉప్పుల మీద, నూనె మీద, వాటి మీద ఈ వచ్చినవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఇదంతా ఏమైందో తెలలేదు. ఇలా ఈ విధంగా ప్రభుత్వం నడిపించాడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంత వేగా ఈ ప్రభుత్వం పోద్దని ఎదురు చూస్తున్నారు. రోడ్లు ఎలా ఉన్నాయి సార్? రోడ్లు అయ్యేలాగా ఉంటే మయా దారుణం. ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్ళలేకపోతున్నాం. అప్పుడు వేసిన రోడ్లే. ఆ అమరావతిలోని రోడ్లు అయ్యేలాగా ఉంటే పూర్తి తీసేసి డోరుతో బోకేసి పట్టుకుపోయారమ్మా, పిక్క ఇసుక కూడాను. అలాగే 70 లక్షల మంది పేదలు కూలి పని చేసుకొని ఇసుక కలిపి, సిమెంట్ కలిపి, బిల్డింగ్ వర్కర్స్ వాళ్ళందరికీ కూడా అనేకమైన హింసలు, అనేకమైన అన్యాయం చేశారు.
ఆ విధంగా ఉచితంగా జరుగుతుంది. ఇసుక ఇస్తాను గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు పాలసీ పెట్టారు. ఆ పాలసీ అందుబాటులో లేదు, ఉచితంగా ఇసుక ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు. ఆ ఇసుక మీద ఇప్పుడు వ్యాపారం చేసుకొని టైట్ చేసి వ్యాపారం చేసి ఇసుక దొరకకుండా చేస్తాను కదా, దేనిపైన ఏమంటారు? ఆ ఇసుక మొన్న పేపర్లో ఇచ్చింది ఏంటి, 475 రూపాయలకి టన్ను ఇసుక ఇస్తాను, ఆ ఇసుక మీకు తక్కువ రేట్లో వస్తుంది, అది తీసుకొని ఓడుకోవచ్చు అన్నాడు. అది కూడా మనం వెహికల్స్ పట్టుకొని వెళ్తే అది 2 రోజులకే ఇవ్వచ్చు, 3 రోజులకే ఇవ్వచ్చు. 10 టన్నుల ఇసుక కావాలంటే ఈ లోపల నా 30,000 40,000కి చేరిపోతుంది ఈ అద్దె గిద్దె అన్నీ కలుపుకొని. ఆ విధంగా చేసుకొచ్చి కట్టుకున్న వాడు నానా యాతన పడుతున్నాడు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే కింద భూమి కాడి నుంచి దానికి డబ్బులు కట్టాలి. ఇల్లు కట్టుకోవడానికి అక్కడ ఎక్కడ అప్ చేసి ₹1,00,000 50,000 ఏదో నిలబెట్టుకుందాం రేకులు అనుకున్న వాడికి ఈ ప్రభుత్వానికి డబ్బు కట్టి ఇల్లు కట్టుకోవాలంటే అది అక్కడే సతకలు పడిపోతుంది. ఇలాంటి వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వం తాలూకా విధానం ఎప్పుడు ఈ ప్రభుత్వం మారిపోద్దని ఎదురు చూస్తున్నారు. కరెంటు బిల్లు విషయానికి వస్తే పెంచని చెప్పేసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి 7 సార్లు అనేక విధాలుగా గత ప్రభుత్వంలో సబ్సిడీ ఉన్న రేట్ని ఈ ప్రభుత్వం వసూలు చేస్తా ఉంది. దీనిపైన ఏమంటారు? గత ప్రభుత్వంలోని పెంచలేని కరెంటు బిల్లు ఈ ప్రభుత్వం వసూలు చేస్తుందంటే అప్పటి నుంచి ఉన్నది. చాలా దారుణంగా పెంచుకొచ్చాడు. 6-7 సార్లు పెంచాడు. అప్పుడే మొన్న కూడా మళ్ళీ పెంచాడు. దాని గురించి మా పార్టీ కూడా వెళ్ళి దానికి వ్యతిరేకించింది. ఆ విధంగా అలా పెంచుకొని వస్తే ఇప్పుడు ఈరోజు 500 రూపాయలు కూలి తెచ్చుకున్నవాడు ఈ కరెంటు బిల్లుకి గ్యాస్కి వాటికే వస్తున్నాయి. తిండికి ఇబ్బంది పడిపోతున్నారు. చాలా వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అన్నారు. ఆ సంక్షేమ పథకాల వల్ల ఏమైనా డెవలప్ అయ్యారా ప్రజలు? సంక్షేమ పథకాల వల్ల డెవలప్మెంట్ డబ్బులు ఉన్నాయి అంటే 15,000 20,000 ఒక నెల కూర్చొని తినేస్తున్నారు. 10 రోజులకి 5 రోజులకి అవి అయిపోతున్నాయి. ఆ తర్వాత అనేకమైన ఇబ్బందులు పడిపోయి ఈ గుడ్డు 7 రూపాయలు అమ్ముతుంది కోడిగుడ్డు. అలాగే నూనె ప్యాకెట్ ఏమో 150 రూపాయలు 200 190 ఎప్పటికప్పుడే మారిపోతుంది. అలాగే ఎవడన్నా అలవాటు ఉన్నవాడు మంత్ అయితే అది ఒక 230 రూపాయలు అది కొంత అవుతున్నాడు. ఇలాంటివన్నీ కూడా చూసుకునేలాగుంటే నోరు కట్టుకొని తినలేక ఇబ్బంది పెడుతున్నారు జనాలు. అంటే ఇప్పుడు ఈ పరిపాలన ఎలా ఉందని మీరు చెప్తున్నారు. 175 మళ్ళీ నేనే గెలిస్తేనే అంటాడు. దానిపైన 175 చెప్పడానికి ఎవరైనా చెప్పేస్తారు గెలిచేస్తాం ఆయన. అక్కడ రావాలి కదా.